ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ప్రతినిధి ఉపేంద్ర గారు ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిణామాలు చూస్తూ ఉన్నాము. మార్పుల పేరుతో తెలంగాణ సింబల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేటీఆర్ పైన కూడా అనేక సార్లు అరెస్టుల విషయంలో కూడా అరెస్టుల పర్వాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇదే అంశంపైన వారితో మాట్లాడి చర్చిద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారని ఈ ఫార్ములా రీస్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒకటి చూసినాం. 10 రోజుల వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పి కూడా హైకోర్టు నుంచి ఒక అంశం చూస్తాను. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఏసీబీ కేసు, ఇందులో ఏసీబీ కేసు అని చెప్పి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఏసీబీ సెక్షన్లతో పాటు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి, అదేవిధంగా 120B క్రిమినల్ కాన్స్పిరసీ అని కూడా 3 సెక్షన్ల పేరుతోటి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఏమైంది, ఈ నెల 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 18వ తారీఖు నాడు సాయంత్రం 5:30కి ఎఫ్ఐఆర్ అయితే మరి 19వ తారీఖు నాడే ఎఫ్ఐఆర్ చేయటం అంత తొందరగా ఏంటి? ఒకవేళ కంప్లైంట్ ఎవరన్నా ఇక్కడ జరిగింది అని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని రిపోర్టుతో ఆ రిపోర్టుకు అనుబంధంగా ఇది ఎఫ్ఐఆర్ కట్టాలి. అందులో ఈ సెక్షన్లు అప్లికబుల్ అయితే కావనేది. కానీ అదంతా లేకుండానే సాయంత్రం ఇయ్యంగానే ఉదయానికి ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టు పోవాల్సి వచ్చింది. హైకోర్టు పోయినప్పుడు హైకోర్టులో కూడా మేము ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాము. హైకోర్టులో ఏ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు జడ్జి గారు, మేము అక్కడి నుంచి మన ఢిల్లీ నుంచి సుందరం గారు అని సీనియర్ వకీల్ గారు మాట్లాడుతూ, అసలు ఈ ఒకటే రోజులో సాయంత్రం ఒక కంప్లైంట్ ఇస్తే ఉదయానికి ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది. ఇక్కడ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మస్ట్ అని చెప్పేసి, దేర్ షుడ్ బి ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. అది యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్, లలితా కుమారి జడ్జిమెంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయటం జరిగింది. కాబట్టి ఇది కేసు నిలబడేది కాదు. ఇందులో ఏదో అత్యుత్సాహం ఉన్నది ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రశ్నించే ప్రతిపక్షాలని అరెస్టులు చేసి మరి భయపెట్టి కేసులు పెట్టో వాళ్ళని లొంగ తీసుకోవాలనో లేకపోతే బెదిరించాలనో, అట్లనే అదేవిధంగా ఇనార్డినెన్స్ డిలే అనేది కూడా రెండో ప్లీ మీద తీసుకోవడం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నాడు, 14 నెలల కింద జరిగినాయి, పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పినాడు. మరి 14 నెలల నుంచి జరిగితే నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా సంవత్సరం అయింది. మరి ఆ సంవత్సరం నుంచి నువ్వు ఎందుకు ఈ విషయాన్ని రేజ్ చేయలేదు? ఈ ఇనార్డినెన్స్ డిలేకి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అడిగితే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేదు. ఇంత గ్యాప్ జరగటానికి అంటే మీకు ఎప్పుడో లేచిందే పరుగు అన్నట్టు మీరు కేటీ రామారావు గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఎక్కడో ఏదో తెర మీదకి తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. కాబట్టి ఈ 2 అంశాలలో అక్కడ చరణ్ సింగ్ కేసు కానీ, భజన్ లాల్ కేసులో కానీ, లలితా కుమారి కేసులో కానీ అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఈ రెండింటికి కూడా విరుద్ధంగా జరిగింది ఇక్కడ ఎఫ్ఐఆర్. కాబట్టి కోర్టు మేము చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళు నమ్మినారు. కాబట్టి కేటీఆర్ గారిని 10 రోజుల వరకు అరెస్ట్ చేయకూడదు. అదేవిధంగా ఏదైనా ఇన్వెస్టిగేషను కి సహకరించాలని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే దానికి ముందే నెల కిందనే కేటీఆర్ గారు ఈ మన ఫార్ములా ఈ రేస్ అనేది సబ్జెక్ట్ తెచ్చిర్రు, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చిరో చాలా స్పష్టంగా కేటీఆర్ గారు పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వీళ్ళంతా లేనిపోని అపోహలు అబద్ధాలు ప్రజలలో క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో స్పష్టంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మీరందరూ కూడా చూసినారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ఈ రేస్ అనేది ఏంటి, అది ఎందుకు పెట్టినామో, దాన్ని పెట్టాల్సిన అవసరం ఏంది, పెడితే ఏం జరుగుతుంది, ఎట్లా ఆర్థిక ప్రయోజనాలు జరుగుతాయి, ఎట్లా నిరుద్యోగత తగ్గించబడుతుంది, ఎట్లా ఈ వాతావరణ కాలుష్యాన్ని తక్కువ చేయడం కొరకు ప్రపంచ దేశాలలో ఈ రేస్ అనేది తీసుకొచ్చినారు. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన నగరాలు షాంఘై కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, బెర్లిన్ కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలలో ఇవి తీసుకొచ్చినారు. అక్కడ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పెంపొందించే దశలో ప్రయత్నం చేసినారు. ఇక్కడ పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమం కూడా ఉన్నది. అదేవిధంగా మన పొల్యూషన్ని కంట్రోల్ చేసేది ఉన్నది, నిరుద్యోగత తగ్గించేది ఉన్నది, ఆర్థిక పెట్టుబడులు ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఒక మంత్రిగా చదువుకున్న వాడిగా అతనే ఒక లెటర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాడు. అది సక్సెస్ అయింది. దాంట్లో 4 ప్రోగ్రాంలు కంటిన్యూషన్ ఉండే. అయితే మధ్యలో ఎవరైతే స్పాన్సర్ చేసే టీం ఉన్నదో ఆ టీం వెనకకు పోయింది. ఆ టీము వెనకకు పోయిన సందర్భంలో వీరు బాధ్యత గల మంత్రిగా ఏం చేసినట్టు అది కంటిన్యూషన్ చేయమని చెప్పి వాళ్ళని ఎవరైతే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అడిగితే మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు నష్టం వస్తుందంటే ఆ ఏంటో తెలుసుకొని జిహెచ్ఎంసీ కూడా మేము కండక్ట్ చేస్తాం, ప్రభుత్వం కండక్ట్ చేస్తుందని చెప్పి ఆ రోజు వాళ్ళని ఇంత డబ్బులు ఇచ్చి 55 కోట్లు తర్వాత ఈలోపు ఎలక్షన్ కోడ్ రావటము, తర్వాత గవర్నమెంట్ మారిపోవడం,
ఇది దేనికి చేసాడు? అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఒక ప్రభుత్వము ఇక నిరంతరమైన ప్రాసెస్లో చేసిన దాన్ని ఇప్పుడు లంచం ఇవ్వాలి కదా. ఏసీబీ కేసు అంటే లంచం ఇచ్చినోడు లేడు, లంచం తీసుకున్నోడు లేడు. ఇంకోటి ఏంటంటే వాడు తీసుకున్నోడు ఇప్పుడు ఈ ఫార్ములా ఇవ్వాలని తీసుకొచ్చినారు. మరి వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేయాలి. మరి వాళ్ళని ఏమో అక్యూజ్డ్గా చేయలేదు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు వారు నమ్మినారు కాబట్టి మాకు ఆర్డర్ ఇచ్చినారు. కేటీఆర్ గారిని 10 రోజులు అరెస్ట్ చేయవద్దు. అదేవిధంగా వీళ్ళని కూడా 27వ తారీఖు నాడు కౌంటర్ వేయమని చెప్పినారు. ఆ కౌంటర్ వేయడానికి వీళ్ళు అసలు ఏంటి, ఈ కేసులో ప్రూఫ్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఏం దొరికింది మీ దగ్గర సాక్ష్యం అని అంటే, ఇప్పుడైతే మేము ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ కట్టినాం కానీ ఇదే ఎన్సైక్లోపీడియా కాదు, ఇంకా అనేక ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉన్నది. అది చేసినప్పుడు మేము అన్నీ సేకరిస్తాము, కౌంటర్ వేస్తాము. ఆ కౌంటర్ వేసేటప్పుడు మేము అందులో మీకు చెప్తాము అని చెప్పినారు. చెప్పి వాళ్ళు కౌంటర్కి 27కు టైం తీసుకున్నారు. అదేవిధంగా మనకి 31వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి మనకి ఆర్డర్ ఇవ్వటం జరిగింది.